ఈరోజు మా ఇంట్లో చింతకాయ పచ్చడి స్పెషల్. పచ్చిమిర్చి టమాటాలతో చింతకాయ పచ్చడి ఎలా చేయాలో చెప్తాను. నల్ల పచ్చిమిర్చి కాకుండా తెల్ల పచ్చిమిర్చి తీసుకోవాలి. ఒక 3 గుప్పిళ్ళు తెల్ల పచ్చిమిర్చి, 6 టమాటాలు తీసుకొని ఇలాగా మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఇలా 50% వేగాక అందులోకి ఏమేమి కావాలో ఐటమ్స్ చెప్తాను. ఒక ఉల్లిపాయ, కొన్ని ఎల్లిపాయలు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కళ్ళుప్పు, అలాగే చింతకాయ పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. లాస్ట్లో సరిపోకపోతే చూసి అప్పుడు వేసుకోవాలి. ముందైతే కొంచెం తక్కువే వేసుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ వేసాక కొంచెం మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చి ఆ మగ్గింది స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో 2 తిప్పులు తిప్పితే చాలు, మెత్తగా అయిపోతుంది. ఆ మెత్తగా అయిపోయిన మిశ్రమాన్ని మనం ఏ బాండీలో అయితే పచ్చిమిర్చి టమాటాలు వేయించామో అదే బాండీలో పోపు అవసరం లేకుండా డైరెక్ట్ అందులో వేసుకొని మనం అన్నంలోకి, ఇడ్లీలోకి, అలాగే దోశలోకి, దేంట్లోకైనా మనం ఇది తినొచ్చు. చాలా బాగుంటుంది. ఇది 7 రోజులైనా నిల్వ ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఉప్పు లాస్ట్లో సరిపోకపోతే చూసి వేసుకోవాలి.